జడ్పీలో న్యాయమూర్తులకు సాక్ష్యాధారాల చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాద్, జస్టిస్ శివశంకర్రావు, జస్టిస్ కె సురేష్ కుమార్ కైత్ హాజరయ్యారు. సత్వర న్యాయం పొందడం పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాద్ అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయ వ్యవస్థ కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. శనివారం స్థానిక జడ్పీ హాల్లో సాక్ష్యాధారాల చట్టంపై జిల్లాలో న్యాయాధికారులకు ఏర్పాటు చేసిన ఒకరోజు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తు టెక్నాలజీదేనని, ఈ టెక్నాలజీ సాయంతో దేశంలో కోర్టులను పేపర్ రహిత న్యాయస్థానాలుగా మార్చేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించిందన్నారు. ఈ దిశగా 2015 సంవత్సరంలో ఈ కోర్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అలాగే కోర్టు రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేయడం జరుగుతుందన్నారు. అతి త్వరలో జిల్లా స్థాయిలో కూడా ప్రతి కోర్టు ఈ కోర్టుగా, ప్రతి రికార్డు డిజిటలైజ్ చేయడం జరుగుతుందన్నారు. టెక్నాలజీలో వస్తున్న ఈ మార్పులను న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది కూడా గమనించి కంప్యూటర్, ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని పొందడం తప్పనిసరి అన్నారు. రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులకు అందిస్తున్న SMS సేవలు విజయవంతమయ్యాయని, ఈ స్ఫూర్తితో జిల్లా స్థాయిలోనూ న్యాయవాదులకు SMS సేవలు కల్పిస్తామన్నారు. ఇందువల్ల న్యాయవాదులు తమ కోర్టు కేసుల నిర్వహణ మరింత మెరుగుపరుచుకోవచ్చునని జస్టిస్ యు దుర్గా ప్రసాద్ అన్నారు. ఈ సదస్సులో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి శివశంకర్రావు, జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ కుమార్ కైత్, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కెజి శంకర్, స్పెషల్ మ్యాజిస్ట్రేట్ పి మోహన్ రావులు కూడా పాల్గొని ప్రసంగించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి సుమలత పర్యవేక్షణలో సదస్సు నిర్వహించారు. The concept of speedy justice and speedy trial are not new to us, rather not new to the Indian judiciary, because in many judgments the apex court as well as the various high courts have laid down that speedy justice and speedy trial are part of the fundamental rights which are flown from the fountainhead of Article 21 of the Constitution. Is it not? స్పీకర్ కోడెల శివప్రసాదరావును తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఐబీలో దాదాపు 2 గంటలకు పైగా కోడెలతో లోకేష్ వివిధ అంశాలపై చర్చించారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుఖవాసి శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు నారా లోకేష్కు తాము చేస్తున్న కార్యకలాపాలను వివరించారు. పికప్ చేసుకోవాలి కదా. అమరావతి కృష్ణా పుష్కర భక్తులను రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కోట విశేషంగా ఆకర్షిస్తోంది. 200 ఏళ్ల క్రితం నాటి రాజకుటుంబ కోట, ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బ్రిటిష్ హయాంలో అమరావతిని ఏలిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కోట ప్రస్తుత కృష్ణా పుష్కర భక్తులకు ప్రముఖ చారిత్రక ప్రాంతంగా కనువిందు చేస్తుంది. అమరావతికి నడిబొడ్డులో ఉన్న కోట, నాయుడు విగ్రహం, మ్యూజియంను భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీక్షిస్తున్నారు. 1761 నుండి 1816 సంవత్సరాల మధ్య వెంకటాద్రి నాయుడు పాలన వైభవానికి ప్రతీకంగా మిద్దెలతో కూడిన కోటకు ప్రధాన ద్వారంతో పాటు రహస్యదారులు ఉన్నాయి. అలాగే నాడు రాజులు వాడిన ఆయుధ శూలాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే రాజకుటుంబం వినియోగించిన రాగి, కంచు, ఇత్తడితో కూడిన గృహోపకరణ సామాగ్రి చారిత్రక వారసత్వాన్ని చాటుతున్నాయి. రాజులు శుభమహోత్సవాలలో వినియోగించిన పల్లకి సైతం పుష్కర భక్తులను పరవశింపచేస్తుంది. సరిగ్గా 200 సంవత్సరాల క్రితం నాటి అమరావతి సంస్థానాధీశుల సామాజిక జీవన శైలికి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కోట అద్దం పట్టడం పుష్కర భక్తులను పులకరింపజేస్తుంది. పుణ్యస్నానం, పితృదేవతలకు పిండ ప్రదానం, దైవ దర్శనంతో పాటు తరిస్తున్న భక్తులకు అనంతరం వెంకటాద్రి నాయుడు కోట విగ్రహం దర్శింపజేయటం మధురానుభూతిగా మిగిల్స్తుంది. ఒలింపిక్స్ లో తెలుగు తేజం పివి సింధు సిల్వర్ మెడల్ సాధించడం పట్ల క్రీడాకారులు, జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరాల్లో నిన్న విజయోత్సవ ర్యాలీ జరిపి సింధుకి అభినందనలు తెలిపారు.
పివి సింధు ఒలింపిక్స్లో మెడల్ సాధించడం ద్వారా తెలుగు ప్రజల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారని పలువురు ప్రముఖులు తెలిపారు. రియో ఒలింపిక్స్లో పివి సింధు సిల్వర్ మెడల్ సాధించడం పట్ల పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరంలో సంబరాలు జరిపారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డిఎస్ఆర్, పలువురు క్రీడాకారులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒలింపిక్స్లో విజయం సాధించిన సింధుకి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్లో పివి సింధు మెడల్ సాధించడం దేశానికి గర్వకారణమని వారు చెప్పారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఒలింపిక్స్లో తప్పనిసరిగా గోల్డ్ మెడల్ సాధిస్తుందని అందరూ ఆకాంక్షించారు. I have seen in the morning lot of the children, adults at age, they are coming for badminton, basketball, skating and this running. It shows the people of the state have some passion towards the physical health, and which is required, because health is wealth, and if you have a good health, so certainly you can enjoy the life. And with this passion, I wish all those who have participated today and the young generation, they should work very hard. That is the only way to get the success, and they will certainly come. It is very near that it is not one, but the number of gold medal only this state will bring for the country. మన రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్లో పతాకాల సృష్టికి, భారతదేశ కీర్తికి, భారతదేశ పతాకం పైకి చూపించిన క్రీడాకారుని పివి సింధు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి ప్రపంచ చిత్రపటంలో తెలుగు జాతిని చూపించినందుకు గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా కిడాంబి శ్రీకాంత్ కూడా సెమీఫైనల్స్కి వెళ్ళటం, మనవాడుగా, మన స్టేడియం క్రీడాకారుడిగా ఒలింపిక్స్ వెళ్ళటం అనేది గుంటూరు క్రీడాకారుడు, ఇది మనందరికీ గర్వకారణం. క్వార్టర్స్ నుంచి చాలా కాన్ఫిడెంట్గా, కాన్సన్ట్రేషన్గా ఆడింది. బట్ ఆమె ఇన్స్పిరేషన్ కానీ, ఆమె థ్రిల్ కానీ, ఎథిక్స్ కానీ చాలా బాగుండే. తర్వాత మళ్ళీ క్వార్టర్స్ నుంచి సెమీస్కి వచ్చింది. సెమీస్ కూడా అదే కాన్ఫిడెంట్తో ఆడటం వల్ల ఫైనల్స్కి వచ్చింది. ఫైనల్స్లో బెస్ట్ ఆఫ్ 3లో ఫస్ట్ గేమ్ చాలా ఈక్వల్గా నడిచిన అవలీలుగా ఆడింది. ఆ ఫస్ట్ గేమ్ గెలవగానే సెకండ్ గేమ్ 1 ప్రత్యర్థి చాలా 2-3 మిస్టేక్స్ వల్ల కొంచెం ఇదైంది. ఆ తర్వాత రెండో గేమ్ కూడా కొంచెం చేజారిపోవడం వల్ల మూడో గేమ్లో కూడా మ్యాక్సిమం ఆడటానికి చేసింది. ఇంత స్కోర్లో ఉంటే లీడింగ్లో ఉండా కూడా టెన్షన్ పడకుండా ఆడింది. అవతల వాళ్ళకి మన ఇండియా ఎలా ఉండేది అనేది కూడా చూపించి ముచ్చెమటలు పట్టించింది సింధు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతోత్సవం ఘనంగా జరిగింది. రాజీవ్ చిత్రపటానికి, విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం, నవభారత నిర్మాణం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని డీసీసీ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు అన్నారు. యావత్ కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ ఆశయ సాధనకు అంకితమయ్యాయని వివరించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం రాజీవ్ గాంధీ 71వ జయంతోత్సవం జరిగింది. కాంగ్రెస్ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, వనకూరి శ్రీనివాసరెడ్డి, ముత్యాలరావు, వినయ్ కుమార్, రాజశేఖర్, సవరం రోహిత్, మల్లిక తదితరులతో కలిసి రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అలాగే హిందూ కళాశాల కూడలిలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, మొక్కలు నాటారు. ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షునిగా నాడు దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లి ప్రపంచంలో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ అని మక్కిన మల్లికార్జునరావు శ్లాఘించారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని మేమందరం స్మరించుకుంటూ, ముఖ్యంగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పల్లెలకు కూడా కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు ఇచ్చి ఈ రోజున ఈ పల్లెల ప్రగతికి ఆయన సోపానాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సాంకేతిక విప్లవం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ రోజున సెల్ ఫోన్ ఉందా, టీవీ ఉన్నా కానీ ఆయన ముందు చూపుతూ చేసినటువంటి మరి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ,
మరికొన్ని వార్తల్లోకి వెళ్లే ముందు బ్రేక్.